సార్ మీకు టాలీవుడ్లో అంటే మీరు డైరెక్టర్ అవుదాము అని అనుకున్నప్పటి నుంచి టాలీవుడ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి సార్. యా. సో ఏం favorite నచ్చుతుంది పూరి సార్లో మీకు? ఏ మూవీ నచ్చుతుంది? బిజినెస్ ఓకే. అంటే నాకు డైరెక్టర్ అవుదామని ప్లాన్ వచ్చింది సార్ మూవీ చూసిన తర్వాత. బిజినెస్ మ్యానా? బిజినెస్ మ్యాన్ వాళ్ళు సార్ పెట్టే షార్ట్స్, మేకింగ్, మ్యూజిక్, స్టోరీ లైన్స్ అంటే ఒక 100 టైమ్స్ చూసుంటాను నేను వాళ్ళకి. అంటే చేద్దాం, ఒక స్క్రిప్ట్ చేద్దాం. ఫస్ట్ మేము ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆల్రెడీ ఒక షూట్ అయ్యింది. అది అయ్యి ఆపయింది. తర్వాత సింబా వచ్చారు, వచ్చి లేదు సార్ ఇది ఒక స్క్రిప్ట్ ఉంది, ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి మీరు వినండి అన్నాడు. సీరియస్లీ నేను ఫోన్ అని ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఫుల్ స్క్రిప్ట్ అయ్యే వరకు ఆ రోజు రియల్గా నాకు ఫీల్ అయ్యింది. ఆ రోజే నేను శివకు ప్రామిస్ ఇచ్చాను, ఇచ్చేద్దాం సినిమా, ఏమైనా పర్వాలేదు, ఈ స్టోరీ మేము చేద్దాం, నేను చేపిస్తానని. ఇమీడియట్గా నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ సార్ నుంచి కాల్ వచ్చింది. నైట్ అయినా వచ్చి స్టోరీ చెప్పాడు. నెక్స్ట్ డే సార్ ఫోన్ చేశారు. ఆ రోజే వెళ్ళి స్టోరీ చెప్పాము, నెక్స్ట్ డే కన్ఫర్మ్ అయిపోయింది. స్టోరీ స్టార్ట్ చేసాము, మూవీ రెడీ అయిపోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. సార్కి ఆ రోజు వచ్చి మేము స్టోరీ చెప్పేటప్పుడు సార్కి అడిగారు, అన్నీ విన్నారు, స్టోరీ అన్నీ వినేసి సార్ ఇది ఎందుకు అవుతుందా, ఇది అలా వెళ్ళన్నారు. లేదు సార్ ఇది అవుతుంది, నా మీద నమ్మకం పెట్టండి సార్, అవుతుందన్న. ఓకే డన్ చేద్దామని అప్పుడు స్టార్ట్ అయింది స్టోరీ. అన్ని ఆర్టిస్టులు, అమిత్ సార్ అయినా, ఇంకా కొంచెం బాలరాజు వాడి సారు, ప్రకాష్ తుమ్మినాడు సార్, అన్నీ ఆన్ స్పాట్లో అన్నీ పట్ట స్టార్ట్ అయ్యి ఇమీడియట్లీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మాది అంత టైం తీసుకోలేదు. ఎంత ఫాస్ట్గా అయ్యిందో అంత లేట్ కూడా అయ్యింది. ఎంత ఫాస్ట్గా షూటింగ్ చేసామో, ఎంత ఫాస్ట్గా చేసామో అంతే లేట్ కూడా అయింది. ఆల్రెడీ 3 years పైన అయింది మాది. అంతే ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ప్రొడ్యూసర్ కానీ, నాకు కానీ, వాళ్ళకి కానీ. అంటే ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. మా వర్క్ మేము కరెక్ట్గానే చేస్తూ ఉంటాం. మీరు నంబరు కరెక్ట్గా ఒక 5 to 6 ఆడిస్ పోయినాయి మూవీది. అది నాకు తెలుసు, నాకు ఒకటికే తెలుసు, ప్రొడ్యూసర్ గారికి తెలుసు. ఒక 5 to 10 ఆడిస్ పోయినాయి. అన్నీ రెండర్ పెట్టుకుని, స్టార్ట్ పెట్టుకుని, అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకటి స్టార్ట్ అవ్వుకుని ఇప్పుడు రిలీజ్కి వచ్చి నిల్చుంది. అమ్మయ్య, ఫైనల్గా రిలీజ్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను. ఎలాగైనా రిలీజ్ అయ్యి అందరూ చూసి బాగుందంటే చాలా. యా. సో డైరెక్టర్ గారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను, టీం అందరి కోరిక కూడా. సో మీకు టాలీవుడ్లో బెస్ట్, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? టాలీవుడ్లో మీకు బాగా నచ్చే? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్. సో సార్లో ఏం నచ్చుతుంది? ఏ మూవీస్ నచ్చుతాయి మీకు? అంటే ఆయనలో ఏం నచ్చుతుంది అనడానికి ఏముంది, అసలు ఆయనే ఒక దేవుళ్ళ అనిపిస్తాయి. వాళ్ళు చూస్తే అది ఒక బ్లెస్సింగ్ లాగా. ఎగ్జాక్ట్లీ. వేరే మాట లేవాలి. సో అమిత్ గారు, మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎన్ని ఇయర్స్గా మీ జర్నీ, అండ్ ఎలా అయ్యారు మీరు యాక్టర్? ఎవరు మీ ఇన్స్పిరేషన్? నా జర్నీ 20 years అయిపోతుంది ఇండస్ట్రీలో. రైట్ ఫ్రమ్ కాలేజ్ ఐ యూస్ టు బీ ఇన్ స్టేజ్ కల్చరల్ యాక్టివిటీస్. సో అప్పుడే అది కంటిన్యూ అయింది. యాక్టింగ్ గురించి ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయాలి, మిర్రర్ దొరికితే చాలు. ఓకే. ఐ విల్ డూ సమ్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, అమితాబ్ బచ్చన్, ఆర్ ఐ విల్ డూ సమ్ చిరంజీవి సార్ డాన్స్. రైట్ ఫ్రమ్ లైక్ చైల్డ్హుడ్ డేస్, చిన్నప్పటి నుంచి చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. గరన్న మొగుడు, ముఠా మేస్త్రి అన్నీ పడో చూసేవాళ్ళ. కరెక్ట్ అలా పడో వాచ్డ్ ఇట్. సో something I'll do in front of the mirror. That was like interest from right from childhood. అప్పుడే కంటిన్యూ అయింది. 20 years అయింది ఇండస్ట్రీలో. ఓకే, నైస్. అండ్ మీ క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అర్థమైంది. అండ్ మేము ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ అవ్వబోతున్నాం ఈ మూవీ చూస్తే కనుక? డెఫినెట్లీ. స్టోరీ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్షన్ ఈజ్ డన్ ఇట్. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. స్పాట్లో దే బోత్ యూస్ టు ఫైట్. ఇప్పుడు వస్తాలే, లేదు, నాట్ లైక్ దిస్, నాట్ లైక్ దట్. దట్ స్ట్రగుల్ ఫైటింగ్ వాస్ దేర్. బట్ ఫైనలీ one good output they used to give. Okay. And it was a very good experience. Role was less like, I literally had to do my homework because it is far bigger and elder to my role actually. I mean the character I'm playing in that
The age is like, is not the age when I'm right now. So I have to literally go into that age and have that body language. Chala homework I had to do. ఇప్పుడు మీకు ఒక హీరోయిన్తో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, టాలీవుడ్లో కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక హీరోయిన్ని చూస్ చేసుకొని మీరు యాక్ట్ చేయాల్సి వస్తే ఏ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న హీరోయిన్తో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారు? తమన్నా. యూ లవ్ తమన్నా? ఓకే, కారణం అంటే ఏం నచ్చుతుంది తమన్నాలో మీకు? అంటే ఐ థింక్ కలర్ కలర్ లేదు. వాట్ ఈస్ నాట్ దేర్ నాట్ టు లైక్? ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. షీస్ క్యూట్, బ్యూటిఫుల్. ఆజ్ కీ రాత్ అదే. మీరు తమన్నాని కలిస్తే, మీట్ చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ వాట్ విల్ డూ వెన్ యూ మీట్ తమన్నా? యా, మీట్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి నాట్ జస్ట్ క్యాజువల్ మీట్. వీ హ్యావ్ టు యాక్ట్ టుగెదర్. Then only it's like, okay, I've met her. Okay. Tamanna, a lot of movies I watched, like, now actually I used to like Jenny a lot. Okay. She was my favorite. But now I think she's married and she's If not she's acting. married, you'll not like her. No. What is the problem with boys? If they're married, why? No, let me continue. She's not acting anymore. ఓకే, Huh, అలా she's not acting చెప్పండి. anymore. పెళ్ళయింది, ఒకప్పుడు బాగుండేది, ఎంత రొటీన్ క్వశ్చన్స్ అండి. No, that won't matter at all. Pendla won't matter at all. She's not acting anymore. She's not there on big screen. I think last she did a movie. వేద్ Huh? వేద్ రీసెంట్లీ Recently. One Junior. movie. Junior, huh. But like she's not there on big screen. Otherwise, she was my very favorite, right from Bommaliru. క్రష్. Crush. Right from Bommaliru, and such cute and innocent acting. After that, it's like Tamanna, and she's still acting. Bahubali and so many other movies. I mean, she's really good. What is not to like in her? ఓకే, తమన్నా గారు, మీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఎప్పుడన్నా అమిత్ గారిని ప్లీజ్ కలిసి ఒక మంచి మూవీలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను నిజంగా. సో మీరు టాలీవుడ్, మన తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తున్నారు, అండ్ మన టాలీవుడ్ లో మీకు క్రష్ అంటే ఎవరు హీరోయిన్స్ లో? నాకు ఆల్వేస్ నాకు చిన్నప్పుడు లిస్ట్ రెడీ, ఇక్కడ మాట్లాడేటప్పుడు లిస్ట్ రెడీ అయింది List ready అయింది. అనుష్క శెట్టి ఎట్ ప్రెసెంట్. ఇప్పటికి? నా చిన్నప్పుడు క్రష్ ఏంటంటే సౌందర్య గారు. ఓకే. చిన్నప్పుడు మా అమ్మకి ఏ మూవీ చూశాను, కన్నడలో కూడా చేసేవాళ్ళు సౌందర్య గారు. సో అప్పుడు చూశాను సౌందర్యని పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మకి చిన్నప్పుడే. సో ఇప్పటి వరకు వాళ్ళని చూస్తే ఒక డివైన్ బ్యూటీ. సో ఇప్పుడు కొంతమంది హీరోయిన్ చూస్తే షీఈ్ హాట్, షీ సిజ్లింగ్ అంటారు కదా, అట్లా కాదు. తను ఒక డివైన్ బ్యూటీ. తను చూస్తూనే ఉండిపోవచ్చు, అమ్మలాగా ఉండాలి. సో సౌందర్య గారు నెక్స్ట్ అనుష్క గారు. సో అనుష్క గారు అంటే ఇప్పుడు కూడా పిచ్చే. ఒకవేళ అనుష్క గారిని కలిస్తే అనుకోకుండా ఏం చేస్తారు? లేదు, అలా మెస్మరైజింగ్ గా చూసి నిలబడిపోతాం డైరెక్ట్ గా చూసి. మాక్సిమం అంటే మ్యామ్ ఒక ఫోటో. ఓకే. సో మీకు మీ ఫేవరెట్ ఆల్ టైమ్ హీరోయిన్ క్రష్ ఎవరు? क्रश किसी पे नहीं है मैडम. एक्चुअली अनुष्का शेट्टी मैडम का एक्टिंग मुझे बहुत पसंद आता है. ओके. और उनका एक्टिंग क्वालिटी लगता है. क्रश बोले तो ऐसा क्रश वगैरह ऐसा कुछ हुआ नहीं, लेकिन उनको वो देखे तो हमको पसंद है. ఒక బ్యూటీని చూస్తే వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని ఫీల్ అయ్యే హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్ లో? రీసెంట్ టైమ్స్ లో మై వైఫ్. ఓకే. వావ్, సేఫ్ ఆన్సర్ ఇది సేఫ్ ఆన్సర్. ఇప్పుడు తెలుసా ఎందుకు ఫేవరెట్ క్రష్ ఏం లేదు అని చెప్పారు కదా, దిస్ ఈస్ ద రీజన్ హీ ఇస్ హైడింగ్. ఇంటికి వెళ్తే చీపిరి కట్టి ఇట్లా రిటర్న్ చేసి కొడతారు అందుకే. యాక్చువల్లీ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఐ విల్ టెల్ యూ, కరీనా కపూర్. ఓ, కరీనా కపూర్ ఖాన్. फ्रॉम चाइल्डहुड शी इज मुझे अच्छी लगती है देखने. సో సేఫ్ ఆన్సర్ ఇచ్చారు మీరు అలా, ఎందుకంటే ఇంటికి వెళ్ళి వైఫ్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. పెళ్ళైన వాళ్ళంతా ఇంతే సార్, పాపం వైఫ్కి భయపడి బయటికి ఆన్సర్స్ చెప్పుకోరు కదా, అలానే नहीं डर के नहीं बोल रहा, एक्चुअली शी इज वेरी ब्यूटीफुल. అది ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్, ముందు बिफोर मैरिज आज के जमाने में कौन ये है मैडम, देखते हैं ऐसा फिरते रहते हैं, अच्छा लगे तो अच्छी है, क्यूट. बदल गया सर जमाना, बहुत बदल गया. हाँ जमाना तो बदल गया है मैडम, लेकिन ऐसा कोई ऐसे इसमें नहीं थे हम एक्चुअली. ही नोस एवरीथिंग, ही इज वेरी वेरी बेस्ट फ्रेंड ऑफ माइन, एंड आई एम आल्सो वेरी बेस्ट ऑफ हिम. हर इंटरव्यू में मेरा नाम लेता है,
మాట్లాడుకున్నారా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అరే నువ్వు నన్ను పోగొట్టరా నేను నిన్ను పోగొట్టానని? ఆ? అంటే అలా కాదు, మనం ఇద్దరు చేసే తీట పనులు మనకు మాత్రమే తెలుసు. ఆ, ఓకే. వాడి చుట్టూ నా చేతులు ఉంటుంది, నా చుట్టూ వాడి చేతులు ఇది ఉంటుంది. మాట. సో మన ఫ్రెండ్స్ ఉంటే కొద్దిగా అట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాపీనెస్ బోల్డ్ అంత ఉంటుంది. అండ్ మీరు ఒక హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు ఫ్రమ్ టాలీవుడ్? నయనతార. నయనతార గారు హీరోగా ఎప్పుడు మారారు? నేను అడిగింది హీరో గురించి కదా. సారీ ఓ అంటే ఈయన ప్రిపేర్ అయిపోయాడు, నెక్స్ట్ నేను హీరోయిన్ గురించి అడుగుతుంది, నేను నయనతార గురించి మాట్లాడాలి. అలాగేం లేదు. సరే, నయనతార గారిని అయితే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. హీరోగా ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? నయనతార గారి పక్కన అల్లు అర్జున్ సార్. ఓ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందేమో. అల్లు అర్జున్ గారు నయనతార గారు బాగుంటుందా కాంబినేషన్? లేదు, హీరోగా అయితే అల్లు అర్జున్ సార్, హీరోయిన్గా అయితే నయనతార. నయనతార సపరేట్ సినిమాలు. సో అల్లు అర్జున్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? పుష్ప 2, ఓకే. పుష్ప 1 చూశాను. పుష్ప వాళ్ళు సార్ స్టైల్ చాలా ఇష్టం నాకు. వాళ్ళ స్క్రీన్లో వస్తే అది నేను చూసేదే ఆయన కోసం. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అండ్ మీరు ఒక హీరోయిన్ కానీ నేను వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తే బాగుండు అని ఫీల్ అయిన హీరోస్ అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు వాళ్ళకి ఇస్తామని ఛాన్స్. బాగుంది మీ ఆలోచన. కొత్త టాలెంట్ వస్తుంది. సో ఒక హీరోయిన్ తో డేట్కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తారు? అట్లేం లేదు, క్రష్ అంటే సమంత గారు. ఓకే. రీసెంట్ గా సమంత గారికి మ్యారేజ్ అయింది. అవును తెలుసు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పరా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సమంత గారు. ఎంత బాధగా ఉంటుందో క్రష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలంటే. సో జిన్ అనే మూవీ మేము థియేటర్లో చూడడానికి వస్తే ఏం ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తాం? ఒక ఆడియన్స్ వచ్చి టికెట్ తీసుకుంటే ఈ మూవీ చూసినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం? కొత్త స్టోరీ ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ అ మేకింగ్, యాజ్ అ స్టోరీ, యాజ్ అ మ్యూజిక్. మీరు ఎంత డబ్బు ఇచ్చి మీరు టికెట్ తీసుకుంటారో అది మీకు వేస్ట్ అవ్వదు. అదొక గ్యారంటీ నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు మేడం. మీరు అలాగుంది ఇలాగుంది అని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ వచ్చిన తర్వాత అది ఎక్స్పెక్టేషన్ మేము చెప్పింది వేరు, ఫిలం వేరే ఉంటే ఇది అవుతుంది. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ తీసుకుని వస్తారో ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటుంది. ఇట్స్ హ్యాపీ. 2 hours ఉంది, ఆరాంగా కూర్చొని చూడవచ్చు. సో సరికొత్తగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక డిఫరెంట్ స్టోరీని చూడాలి, ఒక హారర్ థ్రిల్లర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఈ December 19th థియేటర్లో రిలీజ్ కాబోతుంది జిన్. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ. అండ్ మీ సినిమా నిజంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అనుకున్న క్రష్లతో కానీ హీరోలతో కానీ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం హీరోయిన్ని కూడా మీరు స్క్రిప్ట్లో రాయాలని కోరుకుంటున్నాను. 100%. లవ్లీ మీటింగ్ యూ ఆల్. Same. Thank you. థ్యాంక్ యూ.